ఉంది నీ మీద, ప్రతిరోజు శుభవచనం ఇస్తాడు. దేవుని సంతోషకరమైన వార్త ఉంది నీ జీవితంలో, సంతోషకరమైన విజన్ ఉంది. దేవునికి నీ మీద ఒక విజన్ ఉంది, దేవునికి నీ మీద ఒక ఉద్దేశం ఉంది, దేవునికి నీ మీద ఒక ఆలోచన ఉంది, దేవునికి నీ మీద ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని జరిగించాలి అంటే దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించాలంటే నువ్వు దైవికమైన జీవితంలో కొనసాగాలి, దేవుళ్ళలో కొనసాగాలి. యేసై అంటే ఏంటో తెలుసుకోవాలి, యేసై జీవితం ఏంటో తెలుసుకోవాలి, యేసై జీవిత చరిత్రను తెలుసుకోవాలి, యేసై బ్రతుకు ఎలా బ్రతికాడో నువ్వు తెలుసుకోవాలి, యేసై బ్రతుకులో ఏమేమి చేశాడో, ఆయన ఏమేమి చేశాడో నువ్వు తెలుసుకోవాలి. నీ కోసం ఆయన ఏం చేశాడో, నీ కోసం ఎంత విలువ ఇచ్చాడో, నీకు విలువ లేదని ఆయన విలువను తగ్గించుకొని భూలోకానికి వచ్చి తనకు తాను రిక్తిని చేసుకొని తన రక్తాన్ని చిందించి నీ పాపము వలన ఆయన రక్తాన్ని కాచి శిలువ మీద యాగమయ్యి నీకు ఒక విలువనిచ్చాడు. ఆ విలువను నువ్వు పాడు చేయకూడదు. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు నీకంటూ ఒక విలువ వస్తుంది. నువ్వు వజ్రం లాంటిదండి, రియల్ గా చెప్తున్నాను. నువ్వు వజ్రం లాంటివాడివి, వజ్రం లాంటి. ఈ లోకంలో ఎవరు చెడ్డోళ్ళు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు. ఏంటండి? ఎవరు చెడ్డవారు కాదు, అలాగని ఎవరు మంచివాళ్ళు కాదు. ఎందుకు అనంటే నువ్వు పాడు చేసుకుంటున్నావు కాబట్టి చెడ్డలోకి వెళ్ళావు. ఎప్పుడు నువ్వు మంచి కోణంలో ఉంటావంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఏ విలువ అయితే ఉన్నదో, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఏ విలువ అయితే నీకు ఇస్తున్నారో, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఏ విలువ నీ మీద పనిచేస్తుందో ఆ విలువ చచ్చే వరకు పనిచేయాలి అని అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఒకలాగే బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే దేవుని చూస్తూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆ చుక్కను చూసి ప్రయాణం చేశారు, దిక్కును చూసి ప్రయాణం చేయలేదు. ఏం చేయలేదు? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు పుట్టాడు, ఆకాశం మీద ఒక నక్షత్రం పుట్టింది. ఈ రోజు అందరం ఇళ్ళ మీద స్టార్స్ పెట్టాము, నక్షత్రాలు పెట్టాము. ఈ నక్షత్రాన్ని మాత్రమే చూశారు. దేన్ని చూశారండి? నక్షత్రాన్ని మాత్రమే చూశారు. ఆ యేసుప్రభు పుట్టాడంట. మనం యేసుప్రభు చూడడానికి వెళ్దాం. చాలా మంది గొల్లవారు మేకలు కాసుకుంటున్నారు, ఆ రాత్రి వేళ మంద కాస్తా ఉన్నారు, చలికాంతో ఉన్నారు, చెల్లో కూర్చుని ఉన్నారు. ఉండగా యేసుక్రీస్తు పుట్టాడని గొప్ప వెలుగు పుట్టింది. అక్కడికి వచ్చి దేవదూత చెప్పింది, అయ్యలారా మీకోసం రక్షకుడు పుట్టాడని చెప్పంగానే పరుగున వెళ్ళి యేసు ప్రభు దగ్గర చక్కగా హ్యాపీగా ఉన్నారు గొల్లవారు. తర్వాత జ్ఞానులు వచ్చారు, మహాజ్ఞానులు వచ్చారు, స్టార్ను వెంబడించారు, నక్షత్రాన్ని వెంబడించారు. నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేశారు కానీ దిక్కులు చూసి ప్రయాణం చేయలేదు వాళ్ళు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఏ విలువ ఉన్నారో ఆ విలువ నీకు ఉండాలంటే దేవుణ్ణి చూస్తూ బ్రతకాలి. మహిమ కలుగును గాక. నువ్వెవరిని చూస్తూ బ్రతకాలి? దేవుని చూస్తూ బ్రతకాలి. ప్రజలు చూస్తూ, వారిని చూస్తూ, వీరిని చూస్తూ, చుట్టూ చూస్తూ, వెనక చూస్తూ, దిక్కులు చూస్తావు అనుకో, ఏమి ప్రయోజనం లేదు. నీ విలువను నువ్వు తగ్గించుకుంటూ ఉంటావు. నువ్వు ప్రభువును చూస్తూ బ్రతుకు, ప్రభువును చూస్తూ జీవించు. నీకంటూ ఒక విలువ అక్కడ ఉంటది. ఒకవేళ ఈ లోకంలో నీకు ఎవరు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర నీ స్థానం ఏంటంటే ప్రధానమైన స్థానం. నీ విలువ దేవుడి దగ్గర ఏంటంటే ఉన్నతమైన విలువ. నువ్వు అక్కడ చూస్తారు దేవుడు నిన్ను, ఇక్కడ చూడు బిడ్డ. అందుకే ఈ లోకంలో అంత మాయ, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మాయ. నువ్వు మొట్టమొదట జీవితంలో ఎవరినైతే నమ్ముతావో వారే మొట్టమొదట నిన్ను మోసం చేస్తావు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు ఒకే రీతిగా చూసేవాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒకడే. స్తోత్రం. నువ్వు పుట్టావు, ఒక రోజు మరణిస్తావు, ఆ రోజు వరకు కూడా ఒకే రీతిగా స్ట్రైట్ గా చూసేవాడు దేవుడు ఒకడే. నిజమైన స్నేహితుడు ఎవరండి అయినా? నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో చాలా మంది వందల కొద్ది నీకు స్నేహితులు ఉండొచ్చు, కానీ అందులో నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెరీ బెస్ట్ ఫ్రెండ్ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ లో బెస్ట్ దేవుడు మాత్రమే. హల్లెలూయా. నీ విలువ చాలా ప్రధానమైనది. నీ విలువ ఏంటండి? ప్రధానమైన విలువ. ఆ విలువను నువ్వు చాలా
భద్రంగా దాచుకోవాలి. ఒక బంగారాన్ని ఎక్కడ దాస్తావో, ఒక వజ్రాన్ని ఎక్కడ దాస్తావో, ఒక కొత్త బట్టలు కొంటే మళ్ళీ సంవత్సరం వరకు ఎంత చక్కగా దాచుకుంటావో, అలాగే నీ జీవితాన్ని భద్రపరుచుకో. ఏం చేసుకోవాలి? భద్రపరుచుకో. కంట్రోల్స్ తెప్పి బ్రేకులు ఫెయిల్ అయ్యి ఎప్పుడైనా ముందుకు ఉరికావనుకో, అక్కడ విలువ తగ్గిపోద్ది. డ్యామేజ్ అయిపోద్ది కదా బండి. బ్రేకులు తెప్పితే ఏమైపోద్ది? డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ కాకూడదు మన జీవితంలో. డ్యామేజెస్ ఉండకూడదు. ఏముండకూడదు? డ్యామేజెస్ ఉండకూడదు. చాలా ప్రధానంగా కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకుంటారు? ఎవరైనా వచ్చి కాపాడతారు? అమ్మ నువ్వు కాసేపు నా జీవితాన్ని కాపాడు, నేను అలాగెళ్తాను అని అంటాము మనం. ఏమనాలి? నీకు నువ్వుగా చెప్పుకో. ఈరోజు ఇంట్లోకి వెళ్ళావు, చుట్టూ తలుపులు బిగించుకో, మనోనేత్రాలు తెరిచి నీ కళ్ళు ఎలా చూస్తూనే ఉండాలి. చూస్తూనే అయ్యా, నన్ను పుట్టించినప్పుడు నా బంధువులు ఎంతో మంది వచ్చి నన్ను చూడడానికి వచ్చారు. నేను పుట్టినప్పుడు మా పెదనాన్న వచ్చాడట, మా చిన్నాన్న వచ్చాడట, మా అక్క వచ్చిందంట, మా చెల్లి వచ్చిందంట, నా కుటుంబం వచ్చిందంట నన్ను చూడటానికి. కానీ ఈరోజు వారందరికీ చెడ్డైపోయినాయా? దానికి గల కారణం నేనే, వేరెవ్వరు కాదయ్యా, వేరెవ్వరు కాదు. లేచి నిలబడి కళ్ళు మూసుకొని, అయ్యా నేనెవ్వరికి చెడ్డ కాదు ప్రభువా,